శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న ఛాంపియన్ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా స్వప్న సినిమా ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. యూత్ఫుల్ లవ్ స్టోరీతో ఎమోషన్స్ తో స్పోర్ట్స్ టచ్ తో సినిమా ఉంటుందని టీం ముందే చెప్పేసింది. ఇక తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గిరగిర గింగిరానివే రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ మూవీని డిసెంబర్ 25న విడుదల కాబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇక పాట బయటకు వచ్చిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. శ్యామ్ కాసర్లా రాసిన లిరిక్స్ యూత్ఫుల్ గా ఉండగా రామ్ మిర్యాల గాత్రం పాటకు మంచి ఫ్లో తెచ్చింది. అసలు ఈ సాంగ్ ప్రోమోతోనే మంచి బజ్ క్రియేట్ కాగా స్పెషల్ ఏంటంటే రోషన్ అనస్వర మధ్య కెమిస్ట్రీ అంత హైలైట్ అవుతుంది. స్క్రీన్ మీద ఇద్దరి ఎక్స్ప్రెషన్స్ క్యూట్ మూమెంట్స్ పాట మొత్తం హైలైట్గా నిలుస్తున్నాయి. రోషన్ ఈ సినిమాతో తన లుక్ బాడీ లాంగ్వేజ్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. అనస్వర రాజన్ యూత్కి నచ్చే ఫ్రెష్ ఎనర్జీని తెచ్చిపెట్టింది. పాటలోని లొకేషన్స్ కలర్ఫుల్ ఫ్రేమ్స్ మ్యూజిక్ సెట్టింగ్స్ చూస్తుంటే సినిమా టోన్ కూడా ఎలా ఉంటుందో క్లారిటీగా అర్థమవుతుంది. సినిమాలో రొమాన్స్ స్పోర్ట్స్ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్గా ఉంటాయని టీం హింటిస్తోంది. మొత్తంగా ఈ సాంగ్తో ఛాంపియన్ మూవీ ప్రమోషన్స్కి మంచి ప్రారంభం అయ్యింది. యూత్లో ఇదే సాంగ్ కొన్ని రోజులు రిపీట్ మోడ్లో ఉండడం పక్కా. తెలుగు సినిమా చరిత్రలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా ఈవెంట్లో ఏకంగా డైరెక్టర్ సుకుమార్ అంతటి వ్యక్తి ఈ హీరోయిన్కు లేడీ పవర్ స్టార్గా కితాబు ఇచ్చారు. యూత్లో క్రేజ్ను అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఇటీవల కాలంలో తెలుగులో సాయి పల్లవి సినిమాలు చేయలేదు. ఆమె వెండితెరపై చివరిసారిగా కనిపించిన చిత్రం అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్. ఆ తర్వాత ఆమె నుంచి మరే ఇతర తెలుగు సినిమా రాలేదు. ఇటీవల కాలంలో భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన సినిమాలో ఈ స్టార్ హీరోయిన్కి రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న రామాయణ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాముడిగా రణ్బీర్ కపూర్, రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ను మేకర్స్ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి పార్ట్కు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సినీ సర్కిల్లో టాక్ నడుస్తోంది. 4,000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్గా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎస్ఎస్ తమన్ను నిన్నటి వరకు ఆకాశానికి ఎత్తిన వారే ఇప్పుడు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచే ఈ విమర్శలు అధికంగా వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అసలు తమన్పై విమర్శల వెనుక కారణాలేంటి, నందమూరి ఫ్యాన్స్ టార్గెట్ ఎందుకు అనేది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ తమన్ కాంబోలో వరుసగా 4 హిట్స్ వచ్చిన నేపథ్యంలో నందమూరి అభిమానులు తమన్ ఇంటి పేరు ముందు నందమూరి అని తగిలించి గౌరవించారు. కానీ ఇప్పుడు వారే తమన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా అఖండ 2 సినిమా నుంచి వచ్చిన జాజికాయ పాటపై నందమూరి ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రొటీన్ ట్యూన్ ఇచ్చాడంటూ మండిపడుతున్నారు. పాటలోని సాహిత్య గొప్పదనాన్ని అర్థం చేసుకోకుండా దబిడి దిబిడి మ్యూజిక్తో ఆ పాటను డామినేట్ చేశారని విమర్శిస్తున్నారు. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా తమన్ను ట్రోల్ చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమా ఫస్ట్ సింగిల్తో తమను ఆకట్టుకోలేకపోయారని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గతంలో ఓజీ సినిమాకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ హిట్గా నిలిచిందని, ఆ సినిమాకు తమనే హీరో పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసించారు. ఇంతలోనే ఇప్పుడు అదే తమన్ ట్రోలింగ్కు గురి కావడం గమనార్హం. తమన్ పై ట్రోలింగ్కు పరోక్షంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కారణమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఆర్ రెహమాన్ మరియు భీమ్ సిసిరోలియో. తమన్ నుంచి ఏ కొత్త సాంగ్ వచ్చినా ఆడియన్స్ దాన్ని రెహమాన్, భీమ్స్ ఇచ్చిన మ్యూజికల్ హిట్స్తో పోల్చుకుంటున్నారు. రామ్ చరణ్ సినిమాలోని చికిరి సాంగ్తో రెహమాన్ 100 మిలియన్ వ్యూస్ కొలగొట్టారు. మరోవైపు మనశంకర వరప్రసాద్ గారు చిత్రానికి భీమ్స్ ఇచ్చిన మీసాల పిల్ల మెలోడీ చార్ట్ బస్టర్గా నిలిచింది. ఈ మధ్య కాలంలో క్రేజీ ప్రాజెక్టుల నుంచి ఏ పాట వచ్చినా ప్రేక్షకులు దాన్ని మీసాల పిల్ల లేదా చికిరి పాటలతో పోల్చుకుంటున్నారు. తమన్ కొత్త పాటలు ఆ స్థాయి సంతృప్తిని ఇవ్వలేకపోతుండటంతోనే నిన్నటి వరకు పొగిడిన వారే నేడు ట్రోల్ చేయటం స్టార్ట్ చేశారని తెలుస్తోంది. స్టార్ హీరో శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం బైకర్. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర డైరెక్టర్. తెలుగులో తొలిసారి ఓ బైక్ రేస్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాను డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సినిమాకు సంబంధించిన వర్క్స్ను పర్ఫెక్ట్గా తీర్చిదిద్దే పనుల్లో యూనిట్ బిజీగా ఉందని, ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించేందుకు తాము పనిచేస్తున్నామని, అందుకే ఈ సినిమాకు మరింత సమయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాను 3D, 4DXలతో పాటు ఇతర ఫార్మాట్లలోనూ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కారణంగా సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేయడం లేదని తాజాగా ప్రకటనలో వెల్లడించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఇందులో శర్వానంద్కు జోడీగా మాలవికా నాయర్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ అందించాడు. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్తో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. ఈ హీరో వెండితెరపై సినీ ప్రేమికులను పలకరించి చాలా రోజులైంది. నవీన్ పోలిశెట్టి చివరగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తర్వాత నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసే టైంలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వటం, దాని నుంచి కోలుకున్న తర్వాత చేస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు. ఎప్పటి నుంచో నవీన్ పోలిశెట్టిని వెండితెరపై చూడాలని ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్గా ఈ సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 14 జనవరి 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి భీమవరం బామ అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను నవీన్ పోలిశెట్టి, నూతన్ మోహన్ పాడారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.